హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 2017 గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటి ప్రశ్న, 2016లో జరిగిన గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారు? ఆన్సర్ ఫ్రాంకోయిస్ హెరెండే. మనకు ఎగ్జామ్ జరిగేది 2017లో అయితే మనకు క్వశ్చన్ అడిగినది 2016 గణతంత్ర దినోత్సవం అనగా జనవరి, అనగా 1 ఇయర్ బ్యాక్ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, మనం చూసుకోవాలి. రెండవ ప్రశ్న, 2014-15వ సంవత్సరంలో భారతదేశపు స్థూల జాతీయోత్పత్తిలో వార్షిక వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 7.3%. ఇది కూడా 2017లో ఎగ్జామ్ జరిగితే 2014-15 డేటా కూడా అడగడం జరిగింది. కాబట్టి డేటా ఆధారంగా మనకి సర్వేలో భాగంగా గత 3 సంవత్సరాల డేటా ఒకసారి చూసుకోవాలి. మరొక ప్రశ్న, ఇటీవల వార్తలలో వినిపించిన అలెప్పో అను ప్రదేశము ఏ దేశంలో ఉన్నది? ఆన్సర్ సిరియా. ఇది కరెంట్ అఫైర్. సిరియా అనే దేశంలో ఒకసారి యుద్ధం జరిగింది కాబట్టి ఆ ప్రదేశాన్ని గుర్తించండి అని క్వశ్చన్ వేశారు. అప్పట్లో వార్తల్లో నిలిచిన ఒక ప్రదేశం అది. మరొక ప్రశ్న, భారతదేశము పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం తర్వాత చేపట్టిన వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న దేశం ఏది? ఆన్సర్ వెనిజులా. సూపర్ V1 అను జత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహములను ఏ దేశము ప్రయోగించినది? ఆన్సర్ చైనా. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద క్వశ్చన్. 2016 డిసెంబర్లో జరుపుకున్న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఇది 2017లో ఎగ్జామ్ జరిగితే 2016 డిసెంబర్ యొక్క థీమ్ కూడా అడగడం జరిగింది. కాబట్టి మనము ప్రజెంట్ 2022లో ఎగ్జామ్ జరిగితే 2000 యొక్క డిసెంబర్ మానవ హక్కుల దినోత్సవం యొక్క థీమ్ కూడా ఒకసారి చూసుకోవాలి అలాంటివి. అప్పటికి ఆన్సర్, ఈరోజు ఎవరో ఒకరి హక్కుల కోసం నిలుద్దాము. మరొక ప్రశ్న, హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ జరపబడుతుంది? ఆన్సర్ నాగాలాండ్. జాతీయ సాంకేతిక దినాన్ని మే 11న జరుపుకుంటాము, అయితే ఏ కారణం చేత జరుపుకుంటాము అనే క్వశ్చన్కి ఆన్సర్, పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా జరిపినందున మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు రీసెంట్లో మే 11వ తేదీన జరిగిన థీమ్ యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలి, మరియు ఆ ఉద్దేశం ఏ సంవత్సరం జరిగింది వాటిని కూడా ఒకసారి చూసుకుంటే మనకు యూజ్ అవుతుంది. సంతారా అనే ఆమరణ ఉపవాస దీక్ష ఈ మతం వల్ల ఆచారము? ఆన్సర్ జైనులు. సంతారా అనే ఉపవాస దీక్షని జైనులు పాటిస్తారు. మరొక క్వశ్చన్, ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత మ్యాగ్నస్ కార్ల్సన్ ఏ దేశస్థుడు? ఆన్సర్ నార్వే. ప్రస్తుతం 2021 విజేత కూడా మ్యాగ్నస్ కార్ల్సన్ నార్వే దేశస్థుడు. FICN అనగా ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్. ఇది ఎకానమీకి సంబంధించిన ఒక క్వశ్చన్, కాబట్టి ఇలాంటి విస్తరించే పదాలు కూడా చూసుకోవాలి. 14వ ఆర్థిక సంఘం కమిషన్ సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నుల్లో ఆంధ్ర రాష్ట్రపు వాటా ఎంత? ఆన్సర్ 4.305%. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం వాటా కూడా తెలుసుకోవాలి. ప్రజెంట్ ఏపీ ఆర్థిక సంఘం వాటా 4.047. మరొక క్వశ్చన్, 2015 డిసెంబర్లో ప్యారిస్లో వాతావరణ మార్పుపై జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ విషయంలో అంగీకారంలోకి వచ్చారు? ఆన్సర్ దేశంలో నిర్ణయింపబడిన వాటాల గురించి పేర్కొన్నారు. ప్రజెంట్ మనకి COP26 కూడా ఇటీవల బ్రిటన్లోని గ్లాస్గోలో జరిగింది. అక్కడ కూడా చివరి ముగింపు సమావేశంలో కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. ఆ తీర్మానాల గురించి కూడా మనం చర్చించుకోవాలి. మరొక ప్రశ్న, భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించు ప్రాజెక్టును నడిపే పరిశోధన సంస్థల సమూహమును ఈ క్రింది ఆంగ్ల సంక్షిప్త నామాలతో పిలువబడుతుంది? ఆన్సర్ ఇండిగో. ఈ ఇండిగో అనే పదము గత 2016-17 వార్తల్లో చాలా విశిష్టత కలిగి ఉంది, కాబట్టి క్వశ్చన్ అడగడం జరిగింది. కరెంట్ అఫైర్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఈ క్వశ్చన్ వచ్చింది. మరొక ప్రశ్న, జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరంలో ఉన్నది? ఆన్సర్ తిరుపతి, అనగా
ద నేషనల్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇన్ లొకేటెడ్ ఇన్ ఏరియా. తిరుపతిలో కలదు. మరొక క్వశ్చన్, సెకండ్ హ్యాండ్ టైం అను నోబెల్ పురస్కారం గెలిచిన పుస్తకము యొక్క విశేషము ఏమిటి అనగా సోవియట్ యూనియన్ యొక్క సమాజము మరియు రాజకీయాల గురించి ఆ పుస్తకాల్లో పేర్కొనడం జరిగింది. 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ తిరుపతి. ప్రస్తుతం ఏవైనా భారత విజ్ఞాన కాంగ్రెస్ సదస్సులు ఎప్పుడైనా జరిగితే వాటిని కూడా ఒకసారి చూసుకోవాలి. కరెంట్ అఫైర్ కింద ఈ క్రింది గణాంకము మానవాభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకొనబడదు అనగా ఈ క్రింది వాటిలో ఏది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పరిగణలోకి తీసుకోరు అనే క్వశ్చన్కి ఆన్సర్ ప్రాథమిక ఆస్తులపై యాజమాన్య హక్కులు. ఈ యొక్క వర్డ్ని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సూచికల్లో భాగంగా పరిగణలోకి తీసుకోరు. తీసుకునేవి తలసరి ఆదాయాన్ని తీసుకుంటారు, పాఠశాలకు వెళ్ళిన సంవత్సరాన్ని తీసుకుంటారు, జీవనకాల అంశాంశన స్థాయిని తీసుకుంటారు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్. మరొక క్వశ్చన్, టిఎం కృష్ణ గారికి రామన్ మెగాసెసే పురస్కారము 2016లో ఈ కార్యక్రమంకు ఇవ్వడం జరిగింది. ఆన్సర్ సామాజిక సమ్మిళిత సంస్కృతి కోసం చేసిన కృషికి గాను అతనికి ఈ పురస్కారం లభించింది, మెగాసే. కాబట్టి ఇటీవల మెగాసే అవార్డులు ఏవైనా ఇచ్చినా కూడా వాటిని చూసుకోవాలి. మరొక ప్రశ్న, క్రింది వారిలో సఫాయి కర్మచారి ఆందోళన్ స్థాపకులలో ఒకరైన వారు ఎవరు? ఆన్సర్ బెజవాడ విల్సన్. ఇది కరెంట్ అఫైర్ కిందే. దిల్మా రౌసెఫ్ వార్తల్లో ఉండటకు గల కారణం ఏది? ఆన్సర్ సెనేట్ ద్వారా అభిశంసన జరిగి ఆమెను పదవి నుండి తొలగించుట. ఈమె ఒక దేశస్తురాలు. ఈమె ఆ టైంలో అభిశంసన తీర్మానానికి గురై పదవి నుండి తొలగింపబడింది. అందుకని కరెంట్ అఫైర్ క్వశ్చన్లో భాగంగా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్లో ఈ క్రింది విషయము జరగలేదు అనగా ప్రధానమంత్రి మారినారు, ఆప్షన్ బి ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, ఆప్షన్ సి కొత్త ప్రధాని ఒక మహిళ, ఆప్షన్ డి హోమ్ సెక్రటరీ కన్జర్వేటివ్ నాయకత్వం చేపట్టారు. ఏది జరగలేదు? ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది అనగా ప్రభుత్వంలోకి వచ్చింది అనేది తప్పు ఆన్సర్. 2015 జూన్లో గ్రీస్ దేశంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఈ క్రింది విషయాన్ని నిర్ణయించుటకు జరిగింది. ఆన్సర్ గ్రీస్ దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఎందుకు జరిగింది? ఉద్దీపన కొరకు యూరోపియన్ యూనియన్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి పెట్టిన షరతులను ఒప్పుకోవాలా లేదా అనే ఒక విషయంపై జరిగింది. మరొక ప్రశ్న, భారతదేశం నుండి నిష్క్రమించిన తర్వాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు? ఆన్సర్ ఇంగ్లీష్ గ్రామంలో. మరొక ప్రశ్న, గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారములకు సమానమైన పురస్కారముగా భావింపబడేది ఏది? ఆన్సర్ ఫీల్డ్స్ మెడల్. ఇది మనకి కరెంట్ జీకే కింద అడిగారు. ఒబామా కేర్ అనగా సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం చేసిన చట్టము. మరొక ప్రశ్న, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? యాంటోనియో గుటెరస్. ప్రస్తుతం కూడా అతనే కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? క్రిస్టియన్ లాగార్డే. ఇలాంటి అధ్యక్షులు కూడా అడుగుతున్నారు, చూసుకోండి. మరొక ప్రశ్న, రాజ్యసభ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అనగా ఉపరాష్ట్రపతి ఎవరు? హమీద్ అన్సారీ. హాఫ్ లయన్ అనే పుస్తకంను ఎవరి గురించి రాయబడినది? ఆన్సర్ పివి నరసింహరావు. ఇది పాలిటీలో భాగంగా అడగడం జరిగింది. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం ఏది? ఆన్సర్ అకోదరా. భీమ్ భారత్ ఇంటర్ఫేస్ పని అను చరవాణిలోని అనువర్తనము కింది దాని మీద ఆధారపడి ఉంది. ఆన్సర్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ. మరొక ప్రశ్న, భారత నైపుణ్య సంస్థ యొక్క శంకుస్థాపనను ప్రధానమంత్రి ఏ నగరంలో చేసినారు? ఆన్సర్ కాన్పూర్. ఇటీవల ఏటైనా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ప్రసిద్ధి చెందినవి ఏమైనా ఉంటే వాటిని కూడా ఒకసారి చూసుకోవాలి. 5వ భారత్ అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది?
ఆన్సర్ మస్కట్. ఇటీవల భారత్ ఏ దేశాలతో అయినా సదస్సులు నిర్వహించింటే ఆ సదస్సులు ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎందుకోసం జరిగాయి, ఎవరు పాల్గొన్నారు, అలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉజాలా పథకం యొక్క ఉద్దేశం ఏమిటి? ఉజాలా దీనికి సంబంధించినది ఎల్ఈడి బల్బుల వితరణ ద్వారా సమర్థవంతమైన వెలుగును అందించడం. మరొక ప్రశ్న, రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుడిగా ఎవరున్నారు? ఆన్సర్ జి సతీష్ రెడ్డి. ప్రస్తుతం ఇతను డిఆర్డిఓ చైర్మన్. కాబట్టి శాస్త్రీయ సలహాదారులు కూడా ఒకసారి చూసుకోవాలి. 2012 లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్కి కాంస్య పథకాన్ని రజత పథకముగా పై స్థాయికి మార్చుటకు ఈ క్రింది కుస్తీ యోధుడు నిషేధిత ఉత్ప్రేరకాల పరీక్షలో దోషిగా తేలడము కారణము. ఆన్సర్ బేసిక్ కుదుకోవ్. మరొక ప్రశ్న, భారతదేశపు కొత్త వాయు సేనాధిపతి ఎవరు? అప్పటికి ఆన్సర్ బిఎస్ ధనోవా. ప్రస్తుత సేనాధిపతులు గురించి తెలుసుకోవాలి. త్రివిధ దళాలు, వాయు, సేన, నావిక, ఈ మూడుకు సంబంధించిన త్రివిధ దళాల గురించి తెలుసుకోవాలి. భారతీయ చరిత్ర కాంగ్రెస్ యొక్క 77వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ తిరువనంతపురం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 2017 జనవరిన ఈ పరిపాలనపై జరిగిన 20వ జాతీయ సమావేశంలో పౌర కేంద్రీకృత సేవల వితరణలో అత్యద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్కి లభించిన బంగారు పథకము ఏ ప్రాజెక్టు వలన లభించింది? ఆన్సర్ ఆధార్తో కూడిన ప్రజా పంపిణీ వ్యవస్థకు లభించింది. కాబట్టి మనకి కరెంట్ ఎకానమీకి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మన రాష్ట్రంలో ఏవైనా సంస్కరణలు చేపట్టబడి ఉంటే వాటిని కూడా చూసుకోవాలి. భారత ప్రభుత్వము పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి హృదయ పథకంలో ఆంధ్రప్రదేశ్లోని ఈ పట్టణం ఉన్నది. ఆన్సర్ అమరావతి. ఇక్కడ హృదయ అడిగారు. రీసెంట్గా మనకి ఈ అన్నవరం, సింహాచలం అనే ఒక ప్రాంతాలు ఎంపిక చేయబడ్డాయి. అవి కూడా చూసుకోండి ఒకసారి హెరిటేజ్లో. బీసీసీఐ పనితీరుపై ఏర్పాటు చేసిన లోతా కమిటీ రిపోర్ట్ ఏం తెలిపింది? ఆన్సర్ బెట్టింగ్ని న్యాయబద్ధము చేయాలని సూచించినది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు 2016వ సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపరుచుకున్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ పివి సింధు. ఇక్కడ ప్రతిసారి కూడా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. నిన్న మనము డిస్కస్ చేసుకున్న దాంట్లో కూడా పివి సింధు గురించి ఒక క్వశ్చన్ అడిగింది. ప్రజెంట్ పివి సింధు కూడా ప్రపంచ బ్యాడ్మింటన్ కమిషన్లో సభ్యురాలుగా నియమితులైంది. కాబట్టి అప్డేట్ కూడా చూసుకోవాలి. ఢిల్లీ యొక్క కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? అప్పటికి అనిల్ బైజల్. ప్రస్తుతానికి ఎవరు? ఆన్సర్ చూసుకోండి. రాజ్యాంగం యొక్క అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు? ఆన్సర్ దీననాథ్ భార్గవ. ఇది పాలిటిక్స్ సంబంధించిన ప్రశ్న. తెలుగులో కవిత్వానికి 2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు? అప్పటికి ఆన్సర్ పాపినేని శివశంకర్. ఇటీవల గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చింది. కాబట్టి దాన్ని కూడా మనము మొత్తం దానికి సంబంధించిన ప్రశ్నలన్నీ చూసుకోవాలి. చితహారితే అనగా ఏమి? ఆన్సర్ కేరళలో కనుగొన్న చెదల జాతి. ఇటీవల ఏవైనా కొత్త మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా జీవ వైవిధ్యానికి సంబంధించిన ఏమైనా ఉంటే వాటిని కూడా చూసుకోవాలి. మరొక ప్రశ్న, ఏ దేశము కబడ్డీ ప్రపంచ కప్ 2016ను గెలుచుకుంది? ఆన్సర్ భారతదేశం. ఇటీవల ఏమైనా క్రీడలకు సంబంధించిన వరల్డ్ కప్లు కానీ, ఫేమస్ క్రికెట్ జట్టు పోటీలు కానీ ఏమైనా జరిగింటే వాటి యొక్క విజేతలు, రన్నర్లు, వాటి యొక్క ప్రైజ్ మనీ, వాటికి ప్రాముఖ్యత, ఎక్కడ జరిగింది, అలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. 2016వ సంవత్సరానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కారంను జాతీయ స్థాయిలో గెలుచుకున్న వారు ఎవరు? ఆన్సర్ కృష్ణ యాదవ్. ఇక్కడ ఇలాంటి పురస్కారాల గురించి కూడా మనం ఒకసారి చూసుకోవాలి. సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయ పద్ధతి ఏమిటి? ఆన్సర్ శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయము, అనగా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. మరొక ప్రశ్న, భారత రాజ్యాంగ ప్రవేశికలో తెలిపిన ఈ విధానము
భారత్ యొక్క పదాలకు పేర్కొనండి. ఆన్సర్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము. మరొక ప్రశ్న, రాజ్యాంగంలో ఆర్టికల్ 51A ఎన్ని ప్రాథమిక విధులు తెలుపబడినవి? ఆన్సర్ 11. భారతదేశంలో ఆస్తి హక్కుకి భంగం కలిగినట్లయితే ఈ క్రింది దానిని దాఖలు చేయడం ద్వారా సవాలు చేయలేము. ఆన్సర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్. మరొక ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 248 ప్రకారం అవశేషాధికారములు ఈ క్రింది దాని ద్వారా ఇవ్వబడ్డాయి. ఆన్సర్ పార్లమెంట్. ఒక వ్యక్తిని భారత రాష్ట్రపతిగా ఎన్ని పర్యాయములు ఎన్నుకోవచ్చు? ఆన్సర్ ఎన్నిసార్లైనా ఎన్నుకోవచ్చు, పరిమితి అనేది లేదు. మరొక ప్రశ్న, ఏ వాద్యములో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మైలురాలి వంటి తీర్పుని అత్యున్నత న్యాయస్థానము ఇచ్చినది? ఆన్సర్ ఎస్ఆర్ బొమ్మై కేసు, 1994లో జరిగింది. కాబట్టి కేసుల గురించి కూడా తెలుసుకోవాలి. మరొక ప్రశ్న, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను మార్చుటకు కానీ లేక కొత్త రాష్ట్రమును ఏర్పాటు చేయటకు కానీ ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ప్రభావితమయ్యే రాష్ట్ర విధానసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి అడగాలి. ఇచ్చిన ఆప్షన్లో సరైనది ఏదంటే అదొక్కటే సరైనది. మరొక ప్రశ్న, క్రింది వాటిలో ఏ రిట్ని ప్రైవేట్ వ్యక్తిపై కూడా దాఖలు చేయవచ్చు? ఆన్సర్ హెబియస్ కార్పస్. మరొక ప్రశ్న, క్రింది వాటిలో ఏ రోజు రాజ్యాంగ దినమును జరుపుకుంటారు? ఆన్సర్ నవంబర్ 26. క్రింది వాటిలో ఏది భారత రాజ్యంలో ప్రముఖమైన సమైక్య లక్షణము సూచించుట లేదు? ఆన్సర్ ఆర్థిక వనరుల కేటాయింపు అనేది సమైక్య లక్షణాల్లో భాగంగా సూచించడం లేదు. మరొక ప్రశ్న, రాజ్యాంగ నిపుణుడైన కేసీ వేర్ మాటలలో భారతదేశం ఒక డాష్. ఆన్సర్ పాక్షిక సమైక్య. భారత రాజ్యాంగాన్ని దేంతో పోల్చాడు? పాక్షిక సమైక్యగా వర్ణించాడు. మరొక ప్రశ్న, ఏ సంవత్సరంలో విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు కింద అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 2010. పార్లమెంట్ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు అధ్యక్షత వహించుటకు గల కారణం ఏది? అనగా సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష పార్టీ సభ్యుడు అధ్యక్షత వహిస్తాడు. మరొక ప్రశ్న, షెడ్యూల్ కులములు మరియు షెడ్యూల్ తెగల సంక్షేమకై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీలలో లోక్సభ నుండి మరియు రాజ్యసభ నుండి ఎంతమంది సభ్యులు ఉంటారు? అనగా ఆన్సర్ 20 మంది లోక్సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నికల ఆదర్శ ప్రవర్తనా నియమావళిని ఎలక్షన్ కమిషన్ ఈ క్రింది వాటి ప్రకారం జారీ చేయడం జరుగుతుంది? ఆన్సర్ స్వచ్ఛందంగా పాటించుటకు జారీ చేయబడినవి, అనగా ప్రవర్తన నియమావళి అనేవి. మరొక ప్రశ్న, రాజ్యాంగంలోని ఈ క్రింది ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది? ఆన్సర్ 356వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32ని ఆన్సర్ సవరించడానికి వీలు లేదు. మరొక ప్రశ్న, క్రింది వాటిలో ఏ ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి? ఆన్సర్ 19వ ఆర్టికల్. మరొక ప్రశ్న, రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఈ కమిటీ సిఫార్సు వలన చేర్చబడినవని భావింపబడుతున్నది? ఆన్సర్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. మరొక ప్రశ్న, అంతర్రాష్ట్ర మండలి నిర్ణయాలు ఈ క్రింది విధంగా తీసుకొనబడినవి? ఆన్సర్ సర్వసమ్మతితో, అనగా అందరి నిర్ణయం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు ఏ దేశపు రాజ్యాంగపు స్ఫూర్తితో చేరబడ్డాయి? ఆన్సర్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్, అనగా రష్యా. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అండ్ రికార్డ్ అసోసియేషన్ వేసిన వాద్యంలో జాతీయ న్యాయ నియామకాల కౌన్సిల్ యొక్క రాజ్యాంగ చట్టబద్ధతను సమర్థించిన న్యాయమూర్తి ఎవరు?
ఆన్సర్ జస్టిస్ చలమేశ్వర్. మరొక ప్రశ్న, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్ సిఫార్సు ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీ కాలము తెలపండి. స్థిరముగా 5 సంవత్సరాలు ఉండాలని చెప్పి పూంచి కమిషన్ తెలియజేయడం జరిగింది. మరొక ప్రశ్న, క్రింది వాటిలో ఏది రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో లేదు? ఆన్సర్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంపు చేయడం అనేది లేదు. మరొక ప్రశ్న, రాజ్యాంగంలోని ఆదేశ సూత్రములలో ఏ ఆర్టికల్ గ్రామ పంచాయతీలను సాధికారము చేయాలని తెలుపుతుంది? ఆన్సర్ 40వ ఆర్టికల్. ఆదేశ సూత్రాల్లో 40వ ఆర్టికల్ గ్రామ పంచాయతీల గురించి తెలియజేయడం జరుగుతుంది. ప్రజాబాహుళ్యం నుండి ప్రజాభిప్రాయ సేకరణను 2016 అక్టోబర్లో ఉమ్మడి పౌర స్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారు? ఆన్సర్ జాతీయ న్యాయ కమిషన్. ఉమ్మడి పౌర స్మృతిపై ప్రశ్నావళిని ఎవరు పంచారనే క్వశ్చన్కి జాతీయ న్యాయ కమిషన్ ఆన్సర్. రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రి ఈ క్రింది వారి ఆజ్ఞలపై పదవిలో ఉంటారు? ఆన్సర్ రాష్ట్రపతి. మరొక ప్రశ్న, రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రిమండలి ఎవరికి సమిష్టి జవాబుదారీగా ఉంటుంది? ఆన్సర్ లోక్సభకు. వ్యక్తిగతంగా వచ్చేసి రాష్ట్రపతికి. సచిన్ టెండూల్కర్ను ఏ విభాగంలో రాజ్యసభ సభ్యునిగా నియమించడం జరిగింది అనగా నామినేట్ చేయడం జరిగింది? ఆన్సర్ కళలు. క్రికెట్ కూడా కళ లాంటిదే. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయంపై అంతిమ నిర్ణయం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ లోక్సభ స్పీకర్. కొలీజియం పద్ధతిలో అత్యున్నత న్యాయస్థానపు న్యాయమూర్తుల నియామకానికి మంజూరీ వీరి వలన పొందడం అనేది? ఆన్సర్ అత్యున్నత న్యాయస్థానపు నిర్ణయములు. మరొక ప్రశ్న, శాసనమండలిలో ప్రవేశపెట్టబడిన ఒక బిల్లుని శాసనసభ ఆమోదానికి పంపినప్పుడు శాసనసభ తిరస్కరిస్తే తర్వాయి మార్గము ఏమిటి? బిల్లు పరిసమాప్తం అవుతుంది అనగా రద్దు అవుతుంది. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిసి మంత్రుల సంఖ్య దీనికన్నా తక్కువ ఉండరాదు. ఆన్సర్ 12 మంది కన్నా తక్కువ ఉండరాదు. అడ్వకేట్ జనరల్ యొక్క వేతనము ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ గవర్నర్ నిర్ణయిస్తారు. రాజ్యాంగంలోని 243వ ఆర్టికల్ ప్రకారం క్రింది వారు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు? ఎన్నికల జాబితాలో ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఓటర్లు. మరొక ప్రశ్న, 14వ ఆర్థిక సంఘం కమిషన్ యొక్క సిఫార్సుల ప్రకారం చట్టబద్ధంగా ఏర్పడిన పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్లలో బేసిక్ గ్రాంట్ మరియు పనితీరు ఆధారిత గ్రాంట్ల నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉన్నది: 90:10. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏ శాతంలో పంపకం చేయాలనే సిఫార్సు ఎవరు చేస్తారు? ఆన్సర్ ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం. వృత్తి పన్నుపై రాజ్యాంగం విధించిన వార్షిక పరిమితి ఎంత? 2,500 రూపాయలు. ఈ క్రింది వాటిలో జతపరచండి. ఆర్టికల్ 371A, ఆర్టికల్ 371B, 371C, 371F, 371G. ఈ ఆర్టికల్స్ ఏ రాష్ట్రాలకి సంబంధం కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏకి క్యూ నాగాలాండ్, ఆప్షన్ బికి పి అస్సాం, ఆప్షన్ సికి ఆర్ మణిపూర్, ఆప్షన్ డికి టి సిక్కిం, ఆప్షన్ ఈకి ఎస్ మిజోరాం. మరొక ప్రశ్న, రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం ఒక రాష్ట్రము ఏర్పాటు చేసే గిరిజన తెగల సలహా మండలిలో ఎంతమంది సభ్యులు ఉండవచ్చు? అనగా గిరిజన తెగల సలహా మండలిలో ఎంతమంది? 20 మంది ఉండవచ్చు. ఒక షెడ్యూల్ ప్రాంతంలో శాంతి మరియు సుపరిపాలన కొరకు నిబంధనలను ఎవరు జారీ చేస్తారు? ఆన్సర్ గవర్నరు. ఒక షెడ్యూల్ ప్రాంతం యొక్క సరిహద్దులను ఎవరు మార్చగలరు? ఆన్సర్ రాష్ట్రపతి. ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం అనగా ఒక స్వయం ప్రతిపత్తి గల జిల్లాలో అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఈ క్రింది హక్కు తాత్కాలికంగా రద్దు చేయబడదు. ఆన్సర్ జీవించే హక్కు రద్దు చేయబడదు అనగా 21వ ఆర్టికల్ రద్దు కాదు. మరొక ప్రశ్న,
2015-20 కాల వ్యవధిలో పంచాయతీలకు ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ని 14వ ఫైనాన్స్ కమిషన్ ఎంత మొత్తంగా సిఫార్సు చేసింది? ఆన్సర్ 2,292.20 కోట్లు. నల్లమందు సాగు ఈ క్రింది జాబితాలో ఉన్నది? ఆన్సర్ కేంద్ర జాబితాలో ఉన్నది. మద్యం వచ్చేసి రాష్ట్ర జాబితాలో. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు గల అధికారానికి ఎవరు అంతిమంగా విధిస్తారు? ఆన్సర్ రాజ్యాంగం అంతిమ హక్కు. భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాల పిల్లలకు ప్రాథమిక స్థాయిలో విద్యను మాతృభాషలో అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆదేశిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 350. మరొక ప్రశ్న, న్యాయ సమీక్షను అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగంలోని క్రింది ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది? ఆన్సర్ 32. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ఈ క్రింది రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తప్పనిసరిగా ఉండాలని తెలుపుతుంది? ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి స్పెషల్గా ఉండాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క ముఖ్య లక్ష్యము తెలపండి? ఆన్సర్ వంట గ్యాస్ కనెక్షన్ దారిద్ర్యరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడం. 2016 డిసెంబర్ 28న తిరువనంతపురంలో జరిగిన 27వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశనకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. ఇటీవల కాలంలో కూడా దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దానికి అధ్యక్షత వహించినది అమిత్ షా. నెక్స్ట్ దక్షిణాది కౌన్సిల్ సమావేశం కేరళలో జరగబోతుంది, అనగా తిరువనంతపురంలో. ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో గెలిచిన మొత్తం పథకాల సంఖ్య ఆధారంగా దేశం యొక్క ఆరోహణ క్రమాన్ని గుర్తించండి. అయితే అప్పటికి అమెరికా, చైనా, గ్రేట్ బ్రిటన్, రష్యా వరుస క్రమంలో. కాబట్టి ప్రజెంట్ ఒలింపిక్స్ క్రీడలు మనకు జరిగాయి కాబట్టి వాటి యొక్క వరుస క్రమాన్ని కూడా తెలుసుకోవడం ఉత్తమం. మరొక ప్రశ్న, ఏ విషయంలో అధ్యయనంకు 2016లో ఎకనామిక్స్ విభాగంలో ఓలివర్ హార్ట్కి నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ ఒప్పంద సిద్ధాంతములపై పరిశోధనకు గాను వచ్చింది. ఇక్కడ చూడండి, 2018 కూడా నోబెల్ బహుమతుల గురించి అడిగారు, 2017లో కూడా నోబెల్ బహుమతి గురించి అడిగారు. కాబట్టి నోబెల్ పురస్కారాల గురించి తప్పనిసరిగా నేర్చుకోవడం ఉత్తమం. 2016 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నది ఒక దేశాధినేత శాంతి పురస్కారాన్ని అందుకున్నది. కాబట్టి నోబెల్ పురస్కారాలన్నీ ఇంపార్టెంట్, చూడండి అన్నీ ఇచ్చారు. 2016 సంవత్సరం నాకు వైద్య విభాగంలో నోబెల్ పురస్కారము క్రింది విషయములపై పరిశోధనకు దక్కింది? ఆన్సర్ కణముల స్వయం శోషితముకు కారణం. మరొక క్వశ్చన్, ఫ్లైట్ స్టాట్స్ సంస్థకు ఇచ్చిన పురస్కారముల ప్రకారము 2016 సంవత్సరంలో సకాలంలో విమానంలో నడిపిన సంస్థల్లో మొదటి స్థానం గెలుచుకున్న సంస్థ ఏది? ఆన్సర్ KLM. ఇక్కడ విమాన సంస్థలకు కూడా అడిగారు కాబట్టి ప్రజెంట్ మనకి ఎయిర్లైన్స్ అనేది ఒక వేరే సంస్థకి వేరే సంస్థ 100% కొనుగోలు చేసింది. ఆ సంస్థ పేరు ఏమిటి కనుక్కోండి. మరొక ప్రశ్న, అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థములకు స్థిరమైన ధరను నిర్ణయించడం అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? ఆన్సర్ ఇది ఇండియన్ హిస్టరీ కింద వస్తుంది. సైనికులు తక్కువ జీతంతో సుఖంగా ఉండడానికి ప్రవేశపెట్టాడు. ఫ్రెండ్స్, 119 క్వశ్చన్ వరకు ఇండియన్ హిస్టరీ అడిగాడు కాబట్టి అవసరం లేదు, మనకి టైం వేస్ట్ అవి తెలుసుకున్నా కూడా. ఎందుకంటే సిలబస్లో మనకి ఇండియన్ హిస్టరీ లేదు, ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర ఉంది. ఎకానమీ క్వశ్చన్, ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది? ఆన్సర్ 2వ ప్రణాళిక. మరొక ప్రశ్న, కరెన్సీ నోట్లను చెల్లుబడి నుండి తీసివేయట అనే విషయము ఏ చట్ట పరిధిలో ఉంటుంది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఇండియా చట్టం ప్రకారం వాటిని తీసివేయాలా వద్దా అనే ఒక నిర్ణయం ఉంటుంది. ఈ క్రింది వానిలో ఎవరు భారతదేశంలో హరిత విప్లవంతో సంబంధం కలిగి ఉండలేదు? ఆన్సర్ సర్దార్ స్వరణ్ సింగ్. మిగిలిన ముగ్గురు కూడా
హరిత విప్లవంతో సంబంధం కలరు. లోక్సభలో భారత ప్రభుత్వపు బడ్జెట్ సాయంత్రం 5:30కి ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేది గతంలో. ఏ సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11 గంటలకి మార్చడం జరిగింది? ఆన్సర్ 2001 సంవత్సరంలో 5:30 నుంచి ఉదయం 11కి మార్చారు. మరొక ప్రశ్న, భారత ప్రభుత్వపు కోశపరమైన లోటు ఈ క్రింది దానికి దగ్గరగా ఉంటుంది. కోశపరమైన లోటు ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై తీసుకున్న అప్పులు అనేవి కోశపరమైన లోటుకి దగ్గర సంబంధం ఉంటుంది. మరొక ప్రశ్న, 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత శాతం? ఆన్సర్ 42%. హరిత విప్లవం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? అన్న ఆన్సర్ అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి. మరొక ప్రశ్న, 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలో ఈ క్రింది విధాన చర్యను చేపట్టలేదు. ఎప్పుడైనా కూడా మనకు ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ నిదానంగా చదవాలి. ఎందుకంటే అక్కడ లేదు, అవునా, కాదా అనే ఒక చిన్న ఎండింగ్ లైన్ ఉంటుంది. ఆ లైన్ మనం చూసుకోము. స్టార్టింగ్లో కొన్ని వర్డ్స్ చదివి ఆన్సర్ చేస్తుంటాం. అక్కడ మళ్ళీ మిస్టేక్ అవుతుంటుంది, చూసుకోండి. 1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలో ఏది లేదు? నోట్ల రద్దు అనేది లేదు. మిగిలినవన్నీ ఉన్నాయి. నోట్ల విలువను తగ్గింపు, బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఖజానా నుండి విదేశాలకు తరలించడం, రూపాయి పాక్షిక పరివర్తనీయత అనే 3 అంశాలు కూడా ఉన్నాయి అప్పటికి. సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు వైశ్వీకరణలో ఈ క్రింది విధాన చర్య భాగము కాదు. ఆన్సర్ క్యాపిటల్ ఖాతాలో పరివర్తనీయత అనేది ప్రైవేటీకరణ, సరళీకరణ, వైశ్వీకరణలో భాగం కాదు. ఇవన్నీ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్. మరొక ప్రశ్న, హరిత విప్లవం వలన క్రింది పంట ఉత్పత్తిలో అధిక వృద్ధి కనబడింది? ఆన్సర్ గోధుమ పంటలో అధిక వృద్ధి అనేది కనిపించడం జరిగింది. 2016-17 ఖరీఫ్ కాలానికి భారత ప్రభుత్వము సాధారణ వరికి క్వింటాల్కి ప్రకటించిన కనీస మద్దతు ధర రూపాయల్లో తెలపండి. ఆన్సర్ 1470. కాబట్టి మనకు ఇప్పుడు 2022లో ఎగ్జామ్ జరగబోయే దానికి ఎంఎస్పి అనేది కొన్ని ముఖ్యమైన పంటలకు తెలుసుకోవడం ఉత్తమం. మరొక ప్రశ్న, జాతీయ వ్యవసాయ విధానం 2000 ప్రకారం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు లక్ష్యము క్రింది దానికన్నా ఎక్కువ ఉండాలని నిర్ణయించడం జరిగింది. ఆన్సర్ 4%. వ్యవసాయ వృద్ధి రేటు అనేది 4% కంటే ఎక్కువగా ఉండాలని జాతీయ వ్యవసాయ విధానం 2000 సంవత్సరంలో నిర్ణయించడం జరిగింది. గరీబా హఠావో అనే ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో నినాదం ఇవ్వడం జరిగింది? ఆన్సర్ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టము ఈ క్రింది దానిని చేయదు. ఆన్సర్ లోటులో లక్ష్యములను సాధించడంలో విఫలమైతే జరిమానా విధించే నియమాన్ని కలిగి ఉండటము అనేది కోశ బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టంలో లేదు. సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య నిధులతో నడిచే ఒక పథకం. పారిశ్రామిక విధాన తీర్మానము 1977 కింది విషయంపై దృష్టి కేంద్రీకరించింది? ఆన్సర్ చిన్న తరహా మరియు గ్రామీణ పరిశ్రమలు. కాబట్టి ఆర్థిక సంస్కరణ గురించి, పారిశ్రామిక విధానం గురించి ఒకసారి చూసుకోవాలి. వ్యవసాయం గురించి ముఖ్యంగా ప్రధానమంత్రి రోజ్గార్ యోజనని అమలు చేసిన సంస్థ? ఆన్సర్ జిల్లా పరిశ్రమల కేంద్రం. మరొక ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు ఈ రంగంలో పూర్తిగా నిషేధింపబడినవి? ఆన్సర్ చిట్ ఫండ్ కంపెనీల్లో ఎఫ్డిఐలు అనేవి పూర్తిగా నిషేధించడం జరిగింది. మరొక ప్రశ్న, ప్రభుత్వపు విధానం ప్రకారం బహుళ బ్రాండ్ రీటైల్ వ్యాపార రంగంలో పెట్టుబడి వాటాలో ఎంత శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు అనుమతించబడుతున్నది? ఆన్సర్ 51% ఎఫ్డిఐలు అనేది అనుమతిస్తున్నారు. మరొక ప్రశ్న, 2016 నవంబర్ వరకు లభ్యంగా ఉన్న సమాచారం ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది భౌగోళిక సూచికల జాబితాలో నమోదు చేయబడలేదు? ఆన్సర్ బందర్ లడ్డు. మిగతావన్నీ జిఐ ట్యాగ్లో నమోదు చేసుకోవడం జరిగింది. తిరుపతి లడ్డు, ఉప్పాడ జాందాని చీర, గుంటూరు సన్నం మిరపకాయ. జాతీయ తయారీ విధానం 2011 యొక్క దృష్టి ప్రకారం
2022 నాటికి తయారీ రంగంలో ఎన్ని అదనపు ఉద్యోగాలు సృష్టించాలి? ఆన్సర్ 100 మిలియన్లు. ప్రస్తుతం మనకి అప్డేట్ కూడా ఇదే 100 మిలియన్లు ఆన్సర్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం యొక్క ఆదేశం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దినాలు పని ఇవ్వాలని గ్యారంటీ ఉన్నది? ఆన్సర్ గ్రామంలోని ప్రతి ఇంటికి 100 దినాలు, అనగా ఇంటిలోని వయోజనులు ముందుకు వస్తే పని కల్పించాలి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదాల నుండి బీమా భద్రతకు పాలసీదారుడు ఎంత వార్షిక ప్రీమియం చెల్లించాలి? ఇక్కడ చూడండి, పథకాలు కూడా అడిగారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, దాని కింద సర్వీస్ ట్యాక్స్ అనేది 12 రూపాయలు, సర్వీస్ ట్యాక్స్ కాక 12 రూపాయలు. మరొక ప్రశ్న, ఉద్యోగుల భవిష్య నిధి యొక్క కేంద్ర ధర్మకర్తల మండలి ఆర్థిక సంవత్సరం 2016-17కి ఉద్యోగుల భవిష్య నిధిపై డిపాజిట్లపై ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై ఎంత వడ్డీ రేటు సిఫార్సు చేసింది? ఆన్సర్ 8.65%. ప్రస్తుతం కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 2020-21కి సంబంధించి వడ్డీ రేటు తెలుసుకోండి. మరొక ప్రశ్న, మాతృత్వ లబ్ధి బిల్లు 2016లో ఇద్దరికన్నా తక్కువ జీవించి ఉన్న పిల్లలు కల మాతృమూర్తులకు ప్రసూతి సెలవు 2 వారాల నుండి క్రింది కాలానికి పెంచాలని ప్రతిపాదించడం జరిగింది. ఆన్సర్ 26 వారాలు. మరొక ప్రశ్న, ఉద్యోగుల జాతీయ బీమా పథకం కింద ప్రయోజనములు పొందుటకు ఒక ఉద్యోగి యొక్క మానసీ వేతనం యొక్క గరిష్ట పరిమితి ఎంత? ఆన్సర్ 21,000. మరొక ప్రశ్న, కార్మిక బ్యూరో యొక్క 28వ ఉపాధిలో త్రైమాసిక మార్పులు రిపోర్ట్ ప్రకారం 2015వ సంవత్సరంలో అత్యధిక ఉపాధి కల్పించిన రంగం ఏది? ఆన్సర్ ఐటీ బీపీఓ రంగం, అనగా సమాచార సాంకేతికత వ్యాపార ప్రక్రియలో పొరుగు సేవల రంగం. మరొక ప్రశ్న, 2011 జనగణన ప్రకారం షెడ్యూల్ తెగలవారి గృహములలో ఎంత శాతము కాల్చిన ఇటుకలు లేక కాంక్రీటుతో నిర్మించే గోడలు కలిగి ఉన్నాయి? ఆన్సర్ 23%. కాపాట్ని ఏ ఉద్దేశంతో స్థాపించారు? ఆన్సర్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి స్థాపించడం జరిగింది. వ్యవసాయ గణన 2010-11 ప్రకారం 2010-11లో అన్ని వర్గముల చేతిలో ఉన్న షెడ్యూల్ కులముల వారి చేతిలో ఉన్న మరియు షెడ్యూల్ తెగలవారి చేతిలో ఉన్న వినియోగంలో ఉన్న భూకముతంలో సగటు విస్తీర్ణము హెక్టారులో అదే వరుసలో ఎంత? ఆన్సర్ 1.15, 0.80, 1.52. షెడ్యూల్ కులములు షెడ్యూల్ తెగలు వారి వినియోగ భూకముతంలో సగటు విస్తీర్ణం. కాబట్టి మనకు ప్రజెంట్ 2015-16 వ్యవసాయ కమతాలు ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. చివరి ప్రశ్న, ఎన్ఎస్ఎస్ఓ గృహాల మధ్య ఆర్థిక అసమానతలను కొలుచుటకు తన సర్వేలో ఈ క్రింది సూచికను ఉపయోగిస్తుంది? ఆన్సర్ వినియోగం ఆధారంగా ఆర్థిక అసమానతలను కొలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు 2017 గ్రూప్ 2 ప్రిలిమ్స్ సంబంధించిన క్వశ్చన్ కంప్లీట్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక ప్రశ్నపత్రంలో కలుద్దాం. థ్యాంక్ యూ.